స్వయంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్న మాట ఇది. అపవాదితో నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అన్నాడు. సరే, నా భక్తుడైన ఏబు సంగతి ఆలోచన చేసివా? అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయము భక్తి కలిగిన వాడు, పాపాన్ని విసర్జించినవాడు, పాపమును దూరం చేసుకున్నవాడు. ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. అతడు పాపాన్ని విసర్జించాడని దేవుడు చూశాడు. న్యాయంగా బ్రతుకుతున్నాడని దేవుడు చూశాడు. యథార్థంగా బ్రతుకుతున్నాడని దేవుడు చూశాడు. భయం కలిగి బ్రతుకుతున్నాడని దేవుడు చూశాడు. భక్తి కలిగి బ్రతుకుతున్నాడని దేవుడు చూశాడు. అందుకే అపవాదితో స్వయంగా దేవుడే స్పష్టంగా ఒక మానవుడు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆనందపడుతున్నాడు యోబు విషయంలో. దేవుడు సంతోషించాడు యోబు విషయంలో. ప్రియా దేవుని సంఘమా, సేవకులారా, మనల్ని చూసి దేవుడు